వైసీపీ టు జనసేన వలసల సీజన్ మొదలైపోయింది. ప్రస్తుతానికి బాలినేని సామినేని కనిపిస్తున్నా మరికొందరు జంపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ కి జనసేనాని వార్నింగ్ కూడా ఇచ్చారు. గుర్తు పెట్టుకో, నెత్తిన కాలేసి తొక్కకపోతే నా పేరు పవన్ కాదని పవర్ఫుల్ పంచ్ విసిరారాయన. ఇప్పుడు ఓటమి భారం నుంచి జగన్ పూర్తిగా తేరుకోకముందే పవన్ అన్నంత పని చేస్తున్నారు. అసలు చేరికలపై సేనాని వ్యూహం ఏంటి? కూటమి పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ జంపింగ్స్ జరుగుతున్నాయా? వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీని వీడుతున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా కలిసి ఆయనతో చర్చించారు. పార్టీలో చేరతామని ప్రతిపాదించారు. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. సెప్టెంబర్ 22న జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను ప్రకటించారు. ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో తాను తన అనుచరులంతా జనసేనలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వైఎస్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ కుటుంబం పట్ల గౌరవంతోనే జగన్ కోసం రాజీనామా చేశామని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డిపై గౌరవంతోనే జగన్ను ఇంతకాలం భరించారని, ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ జగన్ మారలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఛాలెంజ్ చేశారు. జగన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవనే కాదని బహిరంగ సభావేదికపై నుంచి సవాల్ విసిరారు. దానికి తగ్గట్టే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో కీ రోల్ పోషించారు. జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఇప్పుడు ప్రచారంలో సవాల్ చేసినట్లు జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పనిలో పడినట్టు కనిపిస్తున్నారు. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. జనసేనలో చేరికకు రెడీ అయిన సామినేని, బాలినేని ఆషామాషీ నేతలు కాదు. ఇద్దరూ వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచి ఆయనకు సన్నిహితులే. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. పైగా బాలినేనికి జగన్తో బంధుత్వం కూడా ఉంది. అలాంటి వారు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీ క్యాడర్ను డైలమాలో పడేస్తోంది. బాలినేని, సామినేనిల బాటలో మరో 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు కూడా 3 మిత్రపక్షాల ప్రతినిధులు కలిసి చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారట. వైసీపీ నుంచి వస్తున్న వారిని చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి 3తో కమిటీ కూడా వేశారట. కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్, జనసేన సీనియర్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి నారా లోకేష్ ఆ స్క్రూటినీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారట. ఆయా పార్టీల్లో ఆ 3 కీలక నేతలే అవడంతో వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. మొత్తానికి పవన్ ఛాలెంజ్కి తగ్గట్లే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నాయి.